గుంటూరు నగరంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించేందుకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం నేడు పర్యావరణానికే కాకుండా మానవాళికి పశు పక్షాదులకు తీవ్ర ముప్పుగా మారిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అనేక జీవరాశులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు కోరినట్టు తెలిపారు. ఆ దిశగా జీఎంసీ అధికారులు ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. 18 ఆగస్టు అయితే నిన్న 17 ఆగస్టు నుంచి జీఎంసీ ఆధ్వర్యంలో పూర్తిగా వన్ టైం ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ప్లాస్టిక్ మహమ్మారి మన జీవితాలని దుర్భరం చేస్తుంది అని అంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి ఇటు మనకి అట్ ద సేమ్ టైం మనతో పాటు జీవిస్తున్న ఎన్నో జీవరాశులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలోకి ఈ సింగిల్ టైం ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కలుగుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం అనేక మార్లు ఇటు ప్రభుత్వాన్ని ఇటు మన అధికారుల్ని కూడా అనేక మార్లు అడగడం జరిగింది. అయితే ఒక మంచి రోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జీఎంసీ వారు చర్యలు తీసుకుంటూ ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ ఇప్పటికే అనేక ఈ దొరికే ప్లేసెస్ కానివ్వండి, వాడే ప్లేసెస్ కానివ్వండి, ఈ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇన్ని మైక్రోన్స్ తక్కువలో ఉన్న ప్లాస్టిక్ ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి, వాడకూడదు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. దానికి చర్యల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి కూడా చాలా వరకు ప్లాస్టిక్ ని పట్టుకోవడం కానీ, అంటే దాన్ని ఉల్లంఘించి అది జస్ట్ లైట్ గా తీసుకొని దాన్ని ఏముందిలే ఇది ఎప్పటిలాగానే అధికారులు ఏదో చెప్తారు మనం కంటిన్యూ చేద్దాము అనే ఒక విధానంతో వెళ్తూ మళ్ళీ దాన్ని వాడుతున్న పరిస్థితుల్లో నిన్ననే చూశాను నేను. చాలా వరకు ప్లాస్టిక్ ని సీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషకరం. అయితే ఇక్కడ నేను ఇటు వెండర్స్ ని కట్టడి చేస్తూనే నేను కామన్ మ్యాన్ నుంచి కూడా కొన్ని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగించడం మానేద్దాం. ఎందుకనంటే పర్యావరణానికి మనకి అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పేపర్ల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సపరేట్ గా డెడికేటెడ్ బిన్స్ ని ఇటు వాటర్ బాటిల్స్ కి, అదేవిధంగా మన పిల్లలు లేదంటే మనము యూజ్ చేస్తున్న సింగిల్ చిప్స్ ప్యాకెట్స్ వగేరా లాంటివన్నీ కూడా ఒక సపరేట్ బిన్ పెట్టుకొని మనం దాన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. వారానికి ఒకసారి దాన్ని సదరు శానిటరీ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేద్దాం.